హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన బోటి చేసుకుందాం. తెలంగాణ స్టైల్లో చాలా స్పైసీగా ఉండే బోటి కర్రీ చేసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, మా పొదరిల్లుకు స్వాగతం. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటిని వేడివేడి నీళ్ళలో వేయాలి. వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. కేవలం స్మెల్ పోవడానికి మాత్రమే. మనం చేసే బోటి రుచికరంగా ఉండడానికి కొంచెం కొబ్బరి, దాల్చిన చెక్క, ఇలాచీ, 2 లవంగాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, వీటిని మిక్సీ పట్టుకోవాలి. టమాటా ముక్కలని, ఉల్లిపాయ ముక్కలని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మనం పొయ్యిపై పెట్టుకున్న బోటి ఉడకడం స్టార్ట్ అయ్యింది. ఇది కేవలం స్మెల్ పోవడానికి మాత్రమే ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం. ఆ తర్వాత పొయ్యి పైన కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక దాల్చిన చెక్క, ఒక 4 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి ఒకసారి కలపాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేయాలి. మళ్ళీ అందులోనే టమాటా పేస్ట్ వేయాలి. వేసి ఉల్లిపాయ ముక్కలని, టమాటా ముక్కలని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మళ్ళీ కలపాలి. కొద్దిసేపు ఉడికి పట్టినాక అందులో మనము మిక్సీకి పట్టుకున్న కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో ధనియాల పొడి, గరం మసాలా, గుప్పెడు కొత్తిమీర వేసి కలపాలి. కలిపిన తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కలిపి మనము వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్న బోటీని వేయాలి. వేసి మళ్ళీ కలపాలి. ఒక 10 నిమిషాల పాటు ఆ మసాలా బోటీ ముక్కలకు పట్టే వరకు కలపాలి. కలిపిన తర్వాత ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. 6 విజిల్ల వరకు రావాలి. విజిల్స్ అయిపోయాక కుక్కర్ మూత తీసి చూస్తే ముక్క ఇలా ఉడకాలి. నేను వాటర్లో వేసుకొని ముక్కను వేశాను. వాటర్లో వేసి ఆ ముక్కను చింపి చూస్తే ముక్క మెత్తగా ఉడికింది. అంతే, మనకు ఎంతో రుచికరమైన బోటి తయారయ్యింది. ఇంకా సర్వ్ చేసుకొని వడ్డించుకొని తినడమే. మీకు నచ్చినట్టయితే మా పొదరిల్లుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుసుకుందాం.